Alright guys, welcome back. Welcome back to Superbox. Today's video is about iPad Pro. So why అంటే ఎందుకు iPad Pro తీసుకోవాలి, లైక్ ఇస్ ఇట్ నెససరీ, అవసరమా? వేరే ఐప్యాడ్స్ కూడా ఉన్నాయి కదా, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ప్రో కాకుండా ఇంకోటి ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్ కూడా వచ్చింది. సో అవసరమా, కొనుక్కోవాలా అది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. నేను అప్పుడు ఐప్యాడ్ ప్రో అనే పిచ్చి ఉండే కాబట్టి నేను కొనుక్కున్నా, బికాజ్ ఐ లవ్ దిస్ ప్రమోషన్. ఈ ఈ ఈ ప్రమోషన్ ఉంది చూడు, లైక్ దిస్ వన్ చూడు ఎంత ఫాస్ట్ అవుతుందో. దీనికోసం జస్ట్ ఈ ఈ సోల్ ఈ రీజన్ కోసమే నేను ఐప్యాడ్ ప్రో తీసుకున్నాను. తప్పితే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ మీ టు టేక్ అన్ ఐప్యాడ్. సో ఇన్ దిస్ వీడియో లైక్ ఐ వాంట్ టు సే వై ఐప్యాడ్ ప్రో, అంటే ఎందుకు ఐప్యాడ్ ప్రో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక నార్మల్గా ఐప్యాడ్ మినీ అండ్ ఐప్యాడ్ ప్రోలో స్క్రోలింగ్ డిఫరెన్సెస్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ షో ఓకే. సో దిస్ ఇస్ ఐప్యాడ్ మినీ. సో దీనికి నార్మల్గా మనం స్క్రోల్ చేసినప్పుడు జస్ట్ సెకండ్ ఎంత ఇట్స్ ఓకే, అంటే నార్మల్ 60 హెర్ట్జ్లో స్క్రోలింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ నన్ను అడిగితే. బట్ కమింగ్ టు ద ప్రో ఏంటంటే, ప్రోలో ద స్నాపీనెస్, అంటే ఇది ఇప్పుడు నార్మల్గా మనం 60 హెర్ట్జ్ని మనం ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇట్లా జరపాల్సి వస్తుంది. అదే ప్రో మోషన్ ఇలా ఇలా అంటే జిప్ అని చేంజ్ అయిపోతుంది. సో మేబీ ఆ ఒక్క రీజన్కి అయితే మీరు ఐప్యాడ్ ప్రో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను నా దగ్గర ఉన్న ఈ కరెంట్ ఐప్యాడ్ ఏమంటే, దిస్ ఇస్ ఐప్యాడ్ ప్రో M1 3rd or 4th జనరేషన్, ఐ డోంట్ నో. ఇది దిస్ ఇస్ మై న్యూ కరెంట్, సారీ మై ఓల్డ్ ఐప్యాడ్ ప్రో M1. ఇది నాకు తెలిసి 5-6 ఇయర్స్ అయింది నేను తీసుకొని. అంటే ఎడిటింగ్ బిగ్గర్ వీడియో ఫైల్స్, బిగ్గర్ గేమ్ ఫైల్స్, లేకపోతే ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్కి ఇది బాగా హ్యాండిల్ చేయగలిగింది. ఎప్పుడు లూమా ఫ్యూజన్లో ఎక్కడ ల్యాగ్ రాలేదు, ఎక్కడ స్టటర్ అవ్వలేదు. బట్ ఈ స్మాలర్ ఐప్యాడ్ మినీకి మాత్రం ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫైల్ అనేది పెద్దగా ఉన్నా లేదా సరిగ్గా లేకపోయినా, ఈ ఐప్యాడ్ ప్రో M1 హ్యాండిల్డ్ ఎడిటింగ్ వెరీ మచ్ బెటర్ దెన్ నార్మల్ ఐప్యాడ్. ఇక కమింగ్ టు ద బిల్డ్ ఏంటంటే, ఇది మెటల్ బిల్డ్. చూడడానికి ఇది చాలా స్లిమ్గా ఉంటుంది. కాకపోతే దిస్ ఇస్ హెవియర్ దెన్ ద ఐప్యాడ్ మినీ దట్ ఐ కరెంట్లీ హ్యావ్, హెవియర్ దెన్ దిస్ థింగ్. సో అంటే లైక్ బోత్ కంపేర్ చేసుకుంటే సైజెస్లో రెండు ఇంత డిఫరెన్స్ ఉంది సైజ్. సీ ద డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఇట్స్ 7 point some inch, I don't know, and this is 11 inch. సో ఇది నార్మల్గా 200 grams or 220 grams ఉంటుంది, ఐ డోంట్ నో. ఇది ఒక ఐఫోన్ ప్రో ఐఫోన్ కొన్నంత వెయిట్ అనేది తినుకుంటే దానికన్నా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇది మేబీ ఇట్ ఫెల్ట్ లైక్ అన్ అల్యూమినియం బిల్డ్ కాబట్టి ఇది కొంచెం లైట్ ఉంది, ఐప్యాడ్ ఎయిర్ మినీ. బట్ ఇది కొంచెం బరువు ఉంది. అఫ్ కోర్స్ మీరు ఐప్యాడ్ ఎయిర్ నార్మల్ది తీసుకున్నా కూడా అది అల్యూమినియం బిల్డే ఉంటుంది. సో అది మంచిగా ఉంటుంది, లైక్ ఈజీగా అయిపోతుంది. బట్ ఈ మెటల్ బిల్డ్ వల్ల ఐప్యాడ్ ప్రో అనేది చాలా హెవీ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఈ కేసు ఉంది. సో ఈ కేసు వేసినప్పుడు మాత్రం ఐప్యాడ్ ప్రో చాలా హెవీ అనిపిస్తుంది. లైక్ నార్మల్లీ ఇప్పుడు మనం పబ్జీ ఆడాలంటే కేసులోకి వెళ్ళి తీసి ఆడాల్సి వస్తుంది. బట్ ప్రతిసారి కేసులోకి వెళ్ళి తీసి ఆడినప్పుడల్లా కింద పడినప్పుడల్లా ఇలాంటి డ్యామేజెస్ జరుగుతాయి, లైక్ ఇది అవ్వడం, లేకపోతే డెంట్స్ పడడం లాంటివి జరుగుతుంటాయి. సో ఐప్యాడ్ ప్రోతోని కొంచెం చాలా జాగ్రత్త ఉన్నాము. కానీ ఎంత హెవీ బిల్డ్ ఉన్నా ప్రీమియం అంటే ఇప్పుడు పట్టుకున్నప్పుడు దిస్ ఇస్ అన్ ఐప్యాడ్ ప్రో, ఐఎమ్ ఫీలింగ్ ఇట్ అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ అనే ఒక ఫీల్ అనేది ఐప్యాడ్ ప్రోకి ఉంది. బట్ దీనికి కూడా ఉంది, ఐప్యాడ్ ఎయిర్కి కూడా ఉంది. బట్ అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఐ డోంట్ నో. బట్ దిస్ ఈస్ పోర్టబుల్ మ్యాన్. అంటే ఇప్పుడు ఇది లైట్ వెయిట్ పోర్టబుల్, మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. దీన్ని తీసుకెళ్ళచ్చు, బట్ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా మనం ఒక కేసు వేసిన దీనికి హార్డ్ కేసు వేయాలి. ఇప్పుడు దీని మీద బరువు ఇలా పడిందంటే మొత్తం బెండ్ అయిపోతుంది, ఇదైనా అదైనా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్.
వైల్ హ్యాండిలింగ్ దిస్ డివైజెస్. కానీ నాకైతే చాలాసార్లు పడ్డది, మల్టిపుల్ టైమ్స్ పడ్డది. కానీ లక్కీలీ నా గ్లాస్ బ్రేక్ అవ్వలేదు. మేబీ అక్కడిక్కడ డెంట్స్ ఉన్నాయి తప్పితే దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అయితే ఇందులో నేను పబ్జీ ఆడిన 90 FPS వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. కోర్స్ 120 FPS కూడా ఉంది, బట్ స్టిల్ ఆ స్మూత్నెస్ అనేది రావట్లేదు. అది నాకు ఎఫ్పిఎస్లో పెట్టినా కూడా నాకు స్లగ్గిష్ అండ్ లాగీ అనిపిస్తుంది. ఇంకోటి, అది పెట్టినప్పుడు ఐప్యాడ్ ప్రో చాలా హీట్ అవుతుంది నాకు. ఐప్యాడ్ మినీలోనైతే అది మర్చిపోవాల్సిందే. ఎంత ట్రై చేసినా 60 Hz. సో ఇప్పుడు ఇదైనా అదైనా తీసుకున్న మనం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లోనే ఆడాలి. సో యూజే లేదు. సో ఇప్పుడు మీరు వెయిట్ గురించి ఆలోచిస్తే, నాకు పోర్టబుల్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ తీసుకోండి. అస్సలు తేడానే లేదు నన్ను అడిగితే. ఇప్పుడు ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, అసలు ఐప్యాడ్ ప్రో అంటే ఏంటి అంటే జస్ట్ ఫర్ ప్రో వర్క్ ఫ్లోస్. అంటే ఇట్లా నువ్వు ఫైనల్ కట్ ప్రో వాడతా, లేకపోతే అడోబ్ ప్రీమియర్ కట్ వాడతా, లేకపోతే లైట్ రూమ్ వాడతా, ఫోటోషాప్ బాగా చేస్తా, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈజ్ ఐప్యాడ్ ప్రో. అంటే ఇప్పుడు మనం ఏదైనా డ్రా చేసినా కూడా కొంచెం ఫాస్ట్గా రావడానికి, మంచిగా చూపించడానికి ఐప్యాడ్ ప్రో అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చిన న్యూ లేటెస్ట్ జనరేషన్స్. బట్ ఐ డోంట్ నో అబౌట్ నౌ. బట్ దిస్ ఈజ్ అన్ ఓల్డ్ వన్. బట్ స్టిల్ 5 years వాడినా కూడా there's no lag and there's no stuttering. It still today works like a charm. అంటే చెప్పలేము, ఫ్యూచర్లో మేబీ ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ ఇట్ ఆర్ ఐ డోంట్ నో. బట్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఐ బాట్ దిస్ ఐప్యాడ్ 71,000 రూపీస్కి ఉన్నా. 71,000 రూపీస్ ఒక ట్యాబ్లెట్కి అంటే అది చాలా టూ మచ్. నేను కూడా కొనలేకపోయాను. నేను మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్తో ఈఎంఐ ఇచ్చుకుంటూ ఐ హ్యావ్ బాట్ దిస్ డివైస్. ఎందుకంటే నాకు అప్పుడు అంత పిచ్చి ఉండే. ఎవ్రీ ఈఎంఐ నాకు 5,000 పడేది. నాకు కొన్ని మంత్స్ పడింది, నాకు అట్లా ఇవ్వాల్సి వచ్చింది. ఇట్స్ అ టార్చర్. ఈఎంఐ పెట్టుకోకండి, ఒకటేసారి కొనుక్కునేట్టు చూసుకోండి. సో నేనేమంటా అంటే, లేదు నాకు సైజ్ పెద్దది కావాలి, నాకు తోపుది కావాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్కి వెళ్ళండి. 11 ఇంచో 10.5 ఇంచో ఎంత ఉంది అదే దానికి వెళ్ళండి. లేదు నాకు ఇంకా పెద్దది కావాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్కి వెళ్ళండి. ఇప్పుడు ఆ రేంజెస్లో తీసుకుంటే స్టోరేజ్ ఎక్కువైనా కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్ 512 GB 1 TB is of course 1 lakh. 1 lakh for a tablet is not at all worth it అని అడిగితే ఐప్యాడ్ ఎయిర్ ఆర్ ఐప్యాడ్ మినీ తీసుకొని 256 GBలో హ్యాపీగా ఉండండి. ఎక్స్టర్నల్ SSD అనేది ఏదైనా కొనుక్కోండి, ఎక్స్ట్రా 10,000 పెట్టి, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. లేదు అనుకుంటే విల్ సఫర్, యువర్ పాకెట్ విల్ సఫర్, యువర్ బడ్జెట్ విల్ సఫర్. ఇక నువ్వు ఏడవలసి వస్తుంది, అప్పులు పాలవుతావు, జాగ్రత్త. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త ఐప్యాడ్స్లో మ్యాట్ గ్లాసా లేదా గ్లాసీ గ్లాసా అంటే, నువ్వు మ్యాట్ గ్లాస్ వేసిన గేమ్ ఆడేటప్పుడు ఈ స్మూత్నెస్ ఫీల్ అనేది ఉంటుంది. అది ఒక పేపర్ మీద, ఒక శాండ్ పేపర్ మీద ఇట్లా జరుపుతున్నట్టు ఉంటుంది. నువ్వు గేమ్స్ కూడా ఏమంటారు దాన్ని, గేమ్స్ కూడా నువ్వు ఆ మ్యాట్ గ్లాస్ మీద ఆడలేవు. లైక్ ఇప్పుడు నువ్వు ఇలా పెడతావు, ఇట్లా జారిపోతుంటుంది, లేదా గ్రిప్ ఆగిపోతుంటుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇట్లా షూట్ చేద్దాం అనుకుని ఏదైనా అది అవ్వదు. సో దట్స్ వేస్ట్. సో ఇప్పుడు నువ్వు మ్యాట్ వేసినా కూడా దాని మీద మళ్ళీ స్క్రీన్ గార్డ్ వేయాల్సి వస్తుంది. ఆ స్క్రీన్ గార్డ్ మళ్ళీ గ్లాసీ వేస్ట్ కదా కొనుక్కోని. సో దాని వల్ల గ్లాసీకి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బై ద న్యూ ఐప్యాడ్ ప్రో M2 కొనుక్కుంటే నేను చెప్తున్నా, కొనుక్కోకపోతే మీకు అవసరం లేదు. ఇప్పుడు అడగచ్చు, ఐప్యాడ్ ప్రో ఇంత చెప్తున్నావు అంటే వర్తిటా, లేకపోతే అది మ్యాక్బుక్కి రీప్లేస్మెంటా అంటే కాదు. మ్యాక్బుక్ ఈజ్ ఒక హైబ్రిడ్ డివైస్ లాంటిది. దాంట్లో టారెంట్ వస్తుంది, అన్నీ లైక్ మనము సఫారీలో మనం ఏమంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే సాఫ్ట్వేర్స్. బట్ ఐప్యాడ్ ఈజ్ అ మొబైల్ డివైస్, ఈజ్ అ కంప్యూటింగ్ డివైస్. అంతకంటే మించి అంటే ఏంటంటే ఐప్యాడ్ ఈజ్ అన్ ఐఫోన్ ఇన్ అ బిగ్గర్ సైజ్ అంతే. బట్ యూ కెనాట్ రన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అది అంటే దట్ ఈజ్ వాట్ లిమిట్స్ అస్ ఫ్రమ్ గెట్టింగ్ అన్ ఐప్యాడ్. అది మనం లిమిట్ చేస్తుంటుంది. దాని బదులు మ్యాక్బుక్ ప్రో M2 M3 వచ్చింది, అది తీసుకుంటే బెటర్. 1 TB 1,30,000 అంత చేంజ్లో అయిపోతుంది, సెట్ ఉంటుంది.
ఐప్యాడ్ ప్రో ఈజ్ ఫర్ లేజీగా ఇంట్లో కూర్చొని బెడ్ మీద చూసుకుంటా అనేటోళ్ళకి మాత్రం. అలా ఎడిటింగ్ చేస్తా అంటే మేబీ లూమో ఫ్యూజన్ అవి ఇవి పనిచేస్తాయి, కానీ ఐ సజెస్ట్ యూ టు నాట్ గెట్ అన్ ఐప్యాడ్. ఐప్యాడ్ కావాలనుకుంటే చిన్నది ఐప్యాడ్ ఎయిర్ అలా ఐప్యాడ్ మినీ కొనుక్కోండి, కాదనను, బట్ నెవర్ అన్ ఐప్యాడ్ ప్రో. ఇంకోటి, ఐప్యాడ్ ప్రో కొన్నప్పుడు యూ హ్యావ్ టు బై ద మ్యాజిక్ కీబోర్డ్. మ్యాజిక్ కీబోర్డ్ ఉంది, వాడాను, ఏదైనా యూజ్ ఉందా అంటే ఆ ట్రాక్ ప్యాడ్ ఈజ్ సమ్ వాట్ యూస్ఫుల్ ఇన్ సమ్ కేసెస్, లైక్ ఎడిటింగ్ లేకపోతే ఏదైనా నోట్స్ రాయడానికి తప్పితే అంత యూజ్ లేదు. ఇంకోటి ఎందుకు మ్యాజిక్ కీబోర్డ్ అంటే మ్యాజిక్ కీబోర్డ్ ఈజ్ చాలా హార్డ్ అండ్ స్టర్డీ ఉంది. అది మ్యాజిక్ కీబోర్డ్ వేసి ఎన్నిసార్లు ఐప్యాడ్ని కింద పడేసినా ఐప్యాడ్ ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు. మ్యాజిక్ కీబోర్డ్ అది ప్రొటెక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్ ఇన్ ఇట్. మీరు మ్యాజిక్ కీబోర్డ్ అది 27,000 30,000 ఉంటుంది, దాని బదులు ఒక 1,000 రూపీస్ పెట్టి ఒక 2-3,000 పెట్టి ఒక మంచి స్టడీ కేస్ కొనుక్కోండి, ఒక మంచి స్క్రీన్ అడిగండి స్పైగన్ నుంచి సెట్, అక్కడికి వెళ్ళకండి, ప్రైజ్ స్టఫ్. ఇప్పుడు ఐప్యాడ్ ప్రో M2 తీసుకోండి, 13 ఇంచ్ తీసుకోండి, ఆల్రెడీ 2 lakhs అవుతుంది, 2-3 lakhs అవుతుంది. దెన్ మ్యాజిక్ కీబోర్డ్ తీసుకోండి, 3 lakhs అయిపోతుంది. పెన్సిల్ తర్వాత ఒక 3,20,000 ఫర్ అన్ ఐప్యాడ్. అవసరమా అంత? దాని బదులు చిన్న ఐప్యాడ్ అండ్ మ్యాక్బుక్ ప్రో సెట్. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి చాలా. అది చాలా ఈ మెయిన్ రీజన్ ఫర్ ఫర్ మీ టు మేక్ దిస్ వీడియో ఈజ్ spending more on iPad Pro is not worth it because I have been a 5 years user కాబట్టి get a gaming PC, అందులో CapCutలో ఎడిట్ చేసుకోవచ్చు, లేదా get a MacBook. Simple as it is. బట్ కంటెంట్ కన్జంప్షన్తో సాటిస్ఫాక్షన్, ఒక రిచ్ కలర్ ప్రొడక్షన్, ఒక మంచిగా డిస్ప్లే కావాలి, లైక్ ఇప్పుడు దాని యానిమే చూస్తుంటే ఇట్లా కలర్ ప్రొడక్షన్ మంచిగా ఉండాలి, లేదా వెబ్ సిరీస్ చూసేటప్పుడు మంచి కలర్స్ కావాలి, 4K 60 FPSలో ప్లే అవ్వాలి, మోషన్లో ప్లే అవ్వాలి అనుకుంటే మేబీ యూ కెన్ గెట్ ఇట్. బట్ అఫ్ కోర్స్ ఇవాళ రేపు వచ్చే యానిమే కూడా 60 FPS లాస్ట్, అంతకంటే వెళ్ళట్లేదు, నాట్ 120 FPS వెళ్ళట్లేదు. మేబీ అదంత డిఫరెన్స్ అవ్వదేమో అని ఐ థింక్, బికాజ్ అంత హై పేస్డ్ వెబ్ సిరీస్ హై పేస్డ్ యానిమేస్ అయితే ఇప్పుడు రాలేదు. వచ్చినా యూ విల్ వాచ్ ఇన్ సమ్వేర్, బట్ అంత అవసరం లేదు. ట్రాక్ ప్యాడ్ ఫర్ ద ఐప్యాడ్ మ్యాజిక్ కీబోర్డ్ ఈజ్ సిమిలర్ టు ద ట్రాక్ ప్యాడ్ ఆన్ ద మ్యాక్బుక్. అంటే కొంచెం సిమిలరే ఉంది, బట్ నాట్ సిమిలర్ టు ద మ్యాక్బుక్ ట్రాక్ ప్యాడ్. మ్యాక్బుక్ ట్రాక్ ప్యాడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ ఎడిట్ ఇన్ ఇట్, బట్ ఆ మ్యాక్బుక్లో ఉన్న ట్రాక్ ప్యాడ్ ఆ ప్రాపర్ పర్పస్ అనేది ఈ ఐప్యాడ్ ప్రోలో ఎప్పటికీ రాదు, జరగదు. అండ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఆఫ్టర్ ఐప్యాడ్ ప్రో కొన్నప్పటి నుంచి ఐప్యాడ్ ప్రో ఇస్ అ రీప్లేస్మెంట్ ఫర్ ఏ మ్యాక్బుక్ అన్నారు. దట్స్ వెరీ ఫాల్స్. నో, అండ్ ఐప్యాడ్ కెన్ నెవర్ ఎవర్ రీప్లేస్ అ మ్యాక్బుక్. అది మైండ్లో పెట్టుకొని మీరు పర్చేస్ చేయండి. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఐప్యాడ్ ప్రోలో నేను SSD కొనుక్కోమని మీకు చెప్పాను, బట్ స్టిల్ మీరు SSD కనెక్ట్ చేసినప్పుడు ద ఫైల్ మేనేజర్ ఇన్ ద ఫైల్స్ యాప్ ఇన్ అన్ ఐప్యాడ్ అది ఎప్పుడు ఫ్రీజ్ అవుతుంది. అండ్ ఐమ్ సారీ టు సే దిస్, ఏదైనా వీడియో ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవాలన్నా కాపీ చేసుకోవాలన్నా ఇట్స్ వెరీ హార్డ్. సో ఇప్పుడు ఒక ఒక 10,000 రూపీస్ పెట్టి SSD తీసుకొని అంత కాస్ట్ పెట్టి ఒక ఐప్యాడ్ కొని నువ్వు ఫైల్స్ అన్నీ ఇంపార్టెంట్ పెద్ద బిగ్గర్ హైయర్ GB ఫైల్స్ నువ్వు కాపీ చేయాలనుకున్నప్పుడు అది ఫ్రీజ్ అయిపోతే ఐప్యాడ్ యూజ్ ఏంటి, SSD యూజ్ ఏంటి, అసలు ఆ ట్రాన్స్ఫరింగ్ స్పీడ్స్ ఏంటి అసలు? ఈవెన్ దో యూజ్ ఎ నార్మల్ జెనరిక్ C టైప్ కేబుల్ ఇచ్చినా కూడా ఇట్స్ స్టిల్ నాట్, ఇట్స్ ఫ్రీజింగ్. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకు అట్లా అవుతుందో. బట్ ఇంకోటి, ఈ SSDస్లో కూడా కొన్ని ఫైల్స్ అనేవి ఐప్యాడ్ రికగ్నైజ్ చేయట్లేదు, అంటే ఐప్యాడ్లో అవి చూపివ్వట్లేదు. అదే SSD తీసుకెళ్ళి ఒక మ్యాక్బుక్ కనెక్ట్ చేస్తే అది చూపిస్తుంది. నాకు అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఎందుకు చేస్తున్నారా వీడియో, అసలు అవసరం ఏంద్రా అంటే, ఐప్యాడ్ ప్రో గురించి చేయడానికి తీస్తున్నా అంతే. ఎందుకు అంటే చాలామంది డబ్బులు ఉత్తగానే పారేస్తున్నారు ఐప్యాడ్ ప్రోకి. నేను చేసిన తప్పు, నేను ఆ తప్పు చేసిన, మీరు ఆ తప్పు చేయకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ మినీ
అసలు ఈ టూకి డిఫరెన్సే లేదు. అసలు ఎక్కడ డిఫరెన్స్ లేదు. అది మేబీ వెయిట్ ఆర్ సైజ్ తప్పితే అసలు ఎక్కడ డిఫరెన్సే లేదు. ఇప్పుడు నార్మల్గా నువ్వు 60 హెర్ట్జ్ ఐప్యాడ్ ప్రమోషన్ వాడినా కూడా, ఈ నార్మల్ ఐప్యాడ్ ప్రమోషన్ ఐప్యాడ్ వాడినా కూడా డిఫరెన్స్ తెలియట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు నార్మల్లీ మొన్న లూమో ఫ్యూజన్లో ఒకటి ఇది హ్యాండిల్ చేయగలిగింది. మేబీ అక్కడిక్కడ క్రాషెస్ అవుతున్నాయి, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ స్టఫ్. మరి ప్రో వర్క్ ఫ్లోస్ అంటే మనం పెద్ద తోపులమేం కాదు. ఎవరైనా చిన్న నుంచే మొదలెట్టాలి, ఒకటేసారి తోపు అయిపోలేరు కదా. సో ఈ ప్రో వర్క్ ఫ్లోస్ కూడా నార్మల్ ఐప్యాడ్లో జరిగిపోతున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ అన్ ఐప్యాడ్ ప్రో? ఫర్ ద సైజా మేబీ సౌండ్ అనేది క్వాడ్ అది కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఈ ఐప్యాడ్ ఎయిర్ నార్మల్ ఐప్యాడ్ ప్రోకి డిఫరెన్స్ ఎట్లా అంటే, ఒక ఐఫోన్ ప్రో మ్యాక్స్ లేకపోతే ఇంకొకటి రెగ్యులర్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఈజ్ అన్ ఐప్యాడ్ ప్రో అండ్ రెగ్యులర్ ఐఫోన్ ఈజ్ అన్ నార్మల్ ఐప్యాడ్. సింపుల్. లేదు నాకు 60 హెర్ట్జ్ నా వల్ల కాదు అంటే మూసుకొని కొద్ది రోజులు వాడండి. 60 హెర్ట్జ్ అది అలవాటు అయిపోతుంది. నేను ఇది వాడుతున్నా ఐప్యాడ్ మినీ, దీంట్లో 60 హెర్ట్జ్ ఇది నాకు అలవాటు అయిపోలేదా? ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తా. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఏం చేస్తావు? ఒక ఐప్యాడ్లో అన్లాక్ చేసి స్క్రోల్ చేస్తావు, నెట్ఫ్లిక్స్ వాడతావు, యూట్యూబ్ వాడతావు, లేకపోతే ఏదైనా యానిమే చూస్తావు, లేదంటే ఏమైనా గేమ్స్ ఆడతావు. తప్పితే వాట్ విల్ యూ డూ ఇన్ ఇట్? విల్ డూ నథింగ్. సో అట్లాంటప్పుడు ₹1,00,000 పెట్టి ఐప్యాడ్ ప్రో కొనుక్కోవాల్సిన యూజ్ ఏంటి? బట్ ఇన్ సమ్ కేసెస్ ఆర్ సమ్ సినారియోస్ అఫ్ కోర్స్ వీ నీడ్ ఎ బిగ్గర్ డివైస్. నాకు ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తే నువ్వేం కొనుక్కుంటావురా అంటే, అఫ్ కోర్స్ ఐ బై అన్ ఐప్యాడ్ ప్రో. డబ్బులు ఉంటే ఐప్యాడ్ ప్రో కొనుక్కుంటా, డబ్బులు లేకపోతే మూసుకొని కూర్చుంటా. సో యు నో రైట్, మనుషుల ఆశ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. సో ఇప్పుడు ఒకటి కొనుక్కున్నా ఇంకోటి కొనుక్కుంటూనే ఉంటాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్, నీ ఆశ. లేదు నా దగ్గర అంత డబ్బులు లేవు అనుకుంటే ఆలోచించి డబ్బులు సేవ్ చేసుకొని, నాలాగా నేను డబ్బులు సేవ్ చేసుకోవాలి, నేను ఒక డివైస్ కొనుక్కొని డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే గో విత్ నార్మల్ ఐప్యాడ్. లేదు అనుకుంటే గెట్ ఎ గుడ్ వన్. అంటే కొంచెం ఎట్లా అంటే ఐప్యాడ్ ప్రో కొనుక్కోవాలంటే ఒకటేసారి నువ్వు కొనుక్కోలేము. మనం ఒక చంక్ ఆఫ్ మనీ తీసుకురావాలి, ఇంకొకరి దగ్గర ఈఎంఐ క్రెడిట్ కార్డ్ అడుక్కోవాలి, ఆయనకి ఈఎంఐ కడుతూ ఉండాలి. ఆ ఈఎంఐ కట్టే లోపు ఒక 2-3 lakhs పెట్టి ఐప్యాడ్ ప్రో కొనుక్కునే లోపు అందులో ఎన్ని డివైసెస్ కొనుక్కోవచ్చు? సో థింక్ వైజ్లీ. ఐప్యాడ్ ప్రో ఈజ్ జస్ట్ ఐప్యాడ్ ప్రో అనే పేరుకు మాత్రమే, బట్ దానికి మించి ఆలోచించండి. అంటే దానికి మించి మీరు ఏం వాడతారు? ఇప్పుడు ఒక డివైస్ కొనుక్కుంటే మీరు దాన్ని రోజు వాడగలుగుతున్నారా, ప్రతి విషయంలో వాడగలుగుతున్నా అనేదే మీరు ఆలోచించండి. అది మీరు వాడలేకపోతే, దాని ట్రూ పొటెన్షియల్ వాడలేనప్పుడు మీరు ఆ డివైస్ కొనుక్కోవడం వేస్ట్. దట్స్ వాట్ ఐ సే. సో చూస్ వైజ్లీ, లైక్ ఐప్యాడ్ ప్రో ఆర్ నార్మల్ ఐప్యాడ్ మన మొఖాలకి మస్తు ఎక్కువ. ఐప్యాడ్ ప్రో ఈజ్ ఆల్వేస్ ఎ పెయిన్ ఇన్ ద పాకెట్, ఒక పాకెట్లో పెద్ద చిల్లు పెట్టినట్టే. సో చూస్ వైజ్లీ. ఐప్యాడ్ ప్రో అనేది నార్మల్ ఐప్యాడ్ మాత్రమే, ప్రమోషన్కి తప్పితే ఎందుకు పనికిరాదు. అది కూడా మనం ఇండియాలో ఉంటాం కాబట్టి మనకు అంత కాంపిటేటివ్ గేమ్స్ రాలేదు. మనకి ఐప్యాడ్ ప్రోకి బ్యాక్ బోన్ సపోర్ట్ ఉన్నా కూడా మన ఇండియన్స్ కొనుక్కునే అంత ఇది లేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకేదైనా నీకు ఇంకా ఈ వీడియో ఇంకా మంచిగా కావాలి అనుకుంటే, ఇంకా ఏమైనా ఆస్పెక్ట్లో కవర్ చేయాలనుకుంటే ప్లీజ్ ఏమంటారు కింద కమెంట్స్ పెట్టండి. అఫ్కోర్స్ నేను అడ్రస్ చేస్తా, దాని మీద మళ్ళీ మీకు వీడియోస్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.